దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత అద్భుతమైనటువంటి ఉపనిషత్ సారమైన ఒక శాస్త్రం. వేదానికి శాస్త్రం అని పేరు. అంటే ఏది ఎలా ఉండాలి అనేదాన్ని శాసించేది కనుక శాస్త్రం అని. ఏది ఎలా ఉండాలి అంటే బయటి ప్రపంచంలో వాటిని శాసించడంతో పాటు మన లోపలి ప్రపంచాన్ని కూడా శాసించగలిగేటటువంటి విధానాన్ని వేదం మనకి అందించింది. లోపలి ప్రపంచాన్ని అనంటే శరీరాన్ని నడిపించే ఇంద్రియాలని, ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించగలిగినటువంటి మనస్సుకి మార్గాన్ని చూపించాల్సినటువంటి బుద్ధిని, జ్ఞానానికి మూల కారణమైనటువంటి ఆత్మ ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని, వీటన్నిటినీ కూడా మనకి ఇది ఇలా ఇదమిత్తంగా అంటుంటామే, అలాగే శాసించగలిగినటువంటిది శాస్త్రం, వేదం. ఆ వేదంలో ఈ ఆంతర ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి ఉండేటటువంటి సంబంధాన్ని మనం గుర్తించి ఏది ఎంతవరకు మనం స్వీకరించాలి, ఎలా స్వీకరించాలి అనేటటువంటి దాన్ని అందించే భగవద్గీత తత్సారం ఇది. అందుకోసం మనం ప్రతి అధ్యాయానికి చివర ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటారు కదా. అంటే ఉపనిషత్తులన్నింటి యొక్క సమగ్రమైనటువంటి సారాంశం మనకి భగవద్గీత కనుక ఇది కూడా ఒక శాస్త్రమే. అయితే వేదాల్లో మనం అంతటా తిరిగి ఎక్కడో వెతుక్కుంటే తప్ప దొరకనటువంటి అంశాలు ఇందులో మనకి ఒక్కొక్క చోట వాటిని క్రోడీకరించి అందించాడు భగవానుడు. అర్జునుడిని ఒక వ్యాజంగా చేసుకొని జీవితాన్ని సంస్కరించుకోవడం కోరికగా కలిగిన వారి అందరి కోసం అని. ఇందులో కొంత విషయాన్ని ఒక్కొక్కసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి సింహావలోకనం చేస్తుంటాడు. కొన్ని విషయాల అంశం చెప్పేసిన తర్వాత మళ్ళీ అది అక్కడక్కడ అలా చెప్పినప్పుడు మనకి కొన్ని మరపుకు వస్తాయి, కొన్ని మనం గుర్తించలేకపోతాం అప్పుడప్పుడు. అలాగ గుర్తించకుండా లేక మర్చిపోయిన వాటిని మళ్ళీ పురస్చరణ చేసుకోవడం కోసమా అన్నట్టుగా వాటన్నిటిని తెచ్చి మళ్ళీ ఒక చోట క్రోడీకరించి ఇది ఇంతవరకు చెప్పిన అంశం. దాన్ని సింహావలోకనం అని అంటుంటారు కదా. 12 అధ్యాయాల్లో కొంత విషయాన్ని చెప్పాడు ఆయన.
ఈ 12 అధ్యాయాలని విన్న తర్వాత అర్జునుడికి ఒక రకమైనటువంటి విశ్వాసం ఏర్పడింది. మొదటి నుంచి విన్నప్పుడు ఆయనకి మనసులోకి ఏమైనా ఎక్కిందో లేదో, ఎంత బాగా ఎక్కిందో లేదో అది అతనికి తెలియదు. 12 అధ్యాయాలు వినేటప్పటికీ కొంత విషయం మీద అవగాహన ఏర్పడింది. విషయాన్ని కొంచెం ఆలోచించగలిగేటువంటి స్థితి వచ్చింది కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి గడిచిన దాన్ని సింహావలోకనం చేస్తాం అన్నట్టుగా చివరి షట్కాన్ని చెప్పాడు ఆయన. అందుకే దానికి పూర్వశేషము అని పేరు పెట్టారు. పూర్వశేషం అంటే గతంలో చెప్పిన దాంట్లో ఉండే అంశాలని మరొక రకంగా అర్థమయ్యేటట్టు చెప్పడం. అక్కడ చెప్పినప్పుడు ఇంకా ఏమైనా కొద్దిగా చిన్న చిన్న అంశాలు ఏవైనా ఒకవేళ అక్కడ చెప్పకుండా వదిలినవి ఏవైనా ఉన్నట్టయితే వాటిని మళ్ళీ తిరిగి అక్కడక్కడ చెబుతూ దానికి ఒక సమగ్రతని కలిగించడం అన్నమాట. 2వ అధ్యాయంలో శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, ఇవన్నీ చెప్పాడు బాగానే. సుమారు 13 లక్షణాలు చెప్పాడు దానికి, వాటికి ఉండేటువంటి తేడాలని. అవన్నీ తర్వాత కర్మ, జ్ఞానము ఇలాంటివన్నీ కూడా ఉపదేశం చేసేటప్పటికీ పాపం అర్జునుడికి అంతగా మర్చిపోయి ఉంటాడు. అందుకోసం 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగము అని దానికి పేరు పెట్టి గతంలో చెప్పిన దాన్ని మరింతగా స్పష్టత ఏర్పడేటట్లుగా, గతంలో చెప్పినప్పుడు శరీరం ఏం చేస్తుందో చెప్పాడు, ఆత్మ ఏం చేస్తుందో చెప్పాడు ఆయన. కానీ ఆత్మకుండే వాటిని సవ్యంగా పండించుకోవడానికి వీలయ్యే క్షేత్రం ఈ శరీరం అనే విషయం అక్కడ చెప్పలా. దాన్ని 13వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చేర్చి దాని విషయంలో ఒక సమగ్రత కలిగించాడనమాట. ఇది ఒక రకమైనటువంటి ఇది కూడా సింహావలోకనం అని అంటుంటాం అనమాట. మనం విషయాన్నంతటిని కూడా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయడం అంటుంటాం కదా, అట్లా చేసి చెప్పాడు. 6వ అధ్యాయంలో మానసికమైనటువంటి ఒక క్రమశిక్షణని మనిషికి నేర్పడం కోసమని కూర్చోవడం దగ్గర నుంచి ప్రారంభించి ఆహారం తినడం, వ్యవహరించడం, వీటన్నిటి గురించి కూడా కొంత విషయాన్ని వివరించాడు. సుమారు 19వ శ్లోకం దాకా. దాంట్లో ఉండేటువంటి అంశాలని ఆయన కాస్త సమగ్రం చేస్తూ 20, 21, 22, 23 శ్లోకాలు కూడా చెప్పాడు ఆయన. దాంట్లో మనం చేయవలసింది ఏమిటి? ఆనందం పొందేది ఆత్మజ్ఞానం కలిగితే నువ్వే, అయినా అది నేను సంపాదించుకుంది అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మత్సంస్థాం అధిగచ్చతి అని వెనకాతలు చెప్పి ఉన్నాడు ఆయన. అంటే వెనకాతలుండి దాన్ని అందించేవాడిని నేను అని చెప్పాడు ఆయన. అక్కడ తెలుసుకునేటటువంటి సాధకుల్లో ఒక రకమైనటువంటి అహంత, నేను ఆనందిస్తున్నాను అనేటువంటి ఒక అహంభావం ఏర్పడే అవకాశం ఉంది. దాని తర్వాత యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః అనే శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది నాకు లభించేటటువంటి ఆనందం అని దాని మీద ఒక మమత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ అహంత, మమత ఇవి రెండు కూడా నిజానికి పనికిరావు. ఎందుకంటే ఇది రెండు ఇచ్చేది వాడు వెనకాతల నుంచి. దీన్ని అది వదలాలయా, చాలా గొప్పది. దాన్ని లభింప చేసేవాడు వెనకాతల నుంచి ఆయన యందు దాన్ని మనం సమర్పణ చేసి మనం వాటి కోసం చేయవలసినటువంటి సాధనని ఆయన చేయిస్తున్నాడు అనే భావనతోటి సంఘం కూడా ఆయన యందు పెట్టి దాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మన గతంలో చెప్పాడు ఆయన. అంటే 23వ శ్లోకం దాకా ఈ విషయాన్ని అంతటిని కూడా కూలంకషంగానే చర్చించాడు ఆయన. అహంత, మమత వదలాలి అని చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒక్కసారి పరామర్శిస్తూ సింహావలోకన న్యాయం అని అన్నాం కదా ఇందాక, అట్లాగా మళ్ళీ సింహావలోకనం చేస్తున్నట్టుగా దాని అంతటినీ
ఒక 2-3 శ్లోకాల్లో క్రోడీకరించి అర్జునుడి కోసం కృష్ణుడు ఇస్తున్నాడన్నమాట. 24వ శ్లోకం దగ్గర నుంచి 6వ అధ్యాయంలో ఎలా ఇస్తున్నాడో చూద్దాం. 24వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసేవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. దుఃఖ సంయోగ వియోగం అని గతంలో చెప్పాడు. దానివల్ల కలిగే సుఖాన్ని ఆత్యంతికం సుఖం అని గతంలోనే చెప్పి ఉన్నాడు. ఇవన్నీ చెప్పాడు గతంలో. ఒకసారి వాటన్నిటిని కూడా మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ చేస్తున్నాడు అన్నమాట. ఏం చేయాలి నువ్వు? సంకల్ప ప్రభవాన్ కామాన్, రకరకాలైనటువంటి కోరికలు మనకి ఏర్పడుతుంటాయి. వాటన్నిటినీ కూడా సర్వాన్ అశేషతః త్యక్త్వా, అన్నింటినీ పూర్తిగా వదిలి, వేటిని? సంకల్ప ప్రభవాన్ కామాన్, కోరికలన్నింటినీ సవాసనగా వదిలి. వస్తువుల్ని వదిలేయచ్చు, కోరికల్ని వదలలేకపోవచ్చు. వస్తువు దూరంగా ఉంటుంది, కానీ మనస్సులో అది ఉంటుంది చూసారా, అది సంకల్పం అంటాం దాన్ని. అంటే మనకి అనుభవాలు 2 రకాలుగా ఉంటాయి, సంకల్పజములు, సాంస్పర్శికజములు. అంటే మనం సంకల్పిస్తే ఏర్పడేవి కొన్ని, మనకి ప్రకృతి బంధం వల్ల ఏర్పడేవి కొన్ని. ప్రకృతి బంధం వల్ల ఏర్పడేవన్నీ కూడా సంస్పర్శ వల్ల ఏర్పడేవి అని అంటాం. అంటే ఇప్పుడు తల్లి, తండ్రి, బంధువులు, ఇవన్నీ కూడా మనకి సంస్పర్శ వల్ల ఏర్పడేటటువంటి భావాలు, కోరికలు. సంకల్పజాలు మన లోపల ఊహించినవి. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా సంపాదించాలి, అలా కావాలి, ఇంత నేను అవ్వాలి, ఇవన్నీ సంకల్పజాలంటాం. అందులో కొన్ని అనుకూలాలు కావచ్చు, కొన్ని ప్రతికూలాలు కావచ్చు. సంస్పర్శజాలు పర్వాలేదు, కానీ సంకల్పజాలు కొంచెం ప్రమాదకరం. ఎందుకంటే ఆ లోపల నుంచి వచ్చేవి. బయట వద్దంటే వదిలేస్తారు, కానీ లోపలవి అవి మనం వదిలినా, వస్తువును దూరంగా పెట్టినా అది మనసులోకి వచ్చి కూర్చుంటుంది. అది సో అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. గోదాదేవి తిరుప్పావైలో తాన్ తీంగ్ నినైంద కరుత్తై పిழைపిత్ అని కంసుడు గురించి చెబుతూ, కంసుడు కృష్ణుడి గురించి మనస్సులో పెట్టుకున్నాడు. ఆయన కృష్ణుడు బయట ఉన్నాడు, తను ఉండేది మధురలో, కృష్ణుడు ఉండేది అక్కడెక్కడ రేపల్లెలో ఉన్నాడు ఆయన. కానీ కృష్ణుడిని రేపల్లెలో ఉంచలేదు కంసుడు. తాన్ తీంగ్ నినైంద తెచ్చి మనసులో పెట్టుకున్నాడు ఆయన. ఎలాగా? నిరుపెన్న ఒక నిప్పుని తెచ్చి మనసులో పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు ఆయన. నిజానికి కృష్ణుడు వచ్చి చేసింది చాలా తక్కువ. వీడు లోపల పెట్టుకోవడం చేత అదే ఆ భావనే వీడిని కాల్చింది. క్రమంగా 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 వాడు పూర్తిగా శిథిలమైపోయేటట్టుగా చేసింది. ఎందుకంటే కకారంతో ఆరంభమయ్యి ఏ పదమైనా తలుచుకుంటే చాలు కృష్ణుడే కనిపించేవాడు. మనసులో ఉన్నాడు ఆయనకి. వస్తువుని బయట అనుభవించడం దోషం కాదు, వస్తువుని మనస్సులో నిలుపుకోవడం అనేటటువంటిది. ఒక దుష్ట వస్తువుని బయట కంటే లోపల పెట్టుకోవడం వల్ల దాని దుష్ట ప్రభావం అధికంగా ఉంటుంది. సేమ్ మంచి వస్తువుని కూడా
అందుకోసమే భగవంతుణ్ణి మనం నిజంగా వెళ్ళి చూడగలం కంటితోటి, అదే మనం ఆయన్ని ఏదైనా చేయగలం అనేది కాకపోవచ్చు అస్తమానం. కానీ భగవన్ నామాన్ని మన మనసులో పెట్టుకోగలిగితే అదే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సో నామస్మరణ చేయాలి అని అంటారు. అయితే నామస్మరణ యాంత్రికంగా నోటితోటి చేసిన, మనస్సులో అది నిలుపుకొని మనస్సులోంచి అది వచ్చిందని అనుకోండి, దాని ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది. అది అనుకూలంగా ఏర్పడేది పాజిటివ్ థాట్ ప్రాసెస్. బట్ కమ్స్ టు ది నెగిటివ్ థాట్ ప్రాసెస్, దీనికి వ్యతిరేకంగా ఏర్పడింది, ద్వేషం వల్ల ఏర్పడిన భావన. గోపికలకి శ్రీకృష్ణ భావన అనేది అనుకూలంగా ఏర్పడ్డ భావనది. నారదాదులకి భగవంతుని యొక్క నామ సంకీర్తన, ఆయన యొక్క కళ్యాణ గుణాలని స్మరించడం అనేది మనస్సులోంచి ఏర్పడ్డది. అది సో మనస్సులో ఉండేదానికి ప్రభావం చాలా ఎక్కువ బయట ఉండేటటువంటి దానికంటే. మంచికైనా అంతే, చెడుకైనా అంతే. దాన్ని ఏమంటాం, దానివల్ల కలిగేటటువంటి ఏ వికారాలు అయితే ఉంటాయో సంకల్పజములు. ఇది ఒక్కొక్కసారి అతిగా కూడా అవుతుంటాయి. సంకల్పాలు మంచిది. అందుకోసమనే మనకి కోరికలు అనేటటువంటి మనస్సులో, కోరికలంటే కోరికల వల్ల మనం పొందేటటువంటి విషయ సుఖాలు, మనం అక్కడ దాకా వెళ్ళాలి. మన విషయ సుఖానుభవం అనేటటువంటిది సంకల్పం వల్ల కొన్ని ఏర్పడతాయి. సాంస్పర్శికాలంటే మన చుట్టూ ఉండేటువంటి మనుషుల వల్ల, వాడికి కుటుంబ సభ్యులు, వాడి బంధుజనాలు, వాటితో పాటు ఉండేటువంటి బాహ్యమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులన్నీ కూడా, ఇవన్నీ కూడా సాంస్పర్శికాలు. ఇవన్నీ సాంస్పర్శజ్యములు అని అంటాం. వీటిని ప్రకృతిలోంచి ఏర్పడేవి కూడా. ఎండ, వాన, గాలి, చలి, ఇవన్నీ కూడా మనకి బయట నుంచి ఏర్పడేటటువంటివే కదా. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని వీటికి ప్రతికూలంగా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అలాంటి విషయములన్నింటినీ కూడా సంకల్ప ప్రభవాన్ కామాన్, ఈ విషయాలని త్యక్త్వా వదలాలి. ఎలా వదలాలి? వేటిని వదలాలి? సర్వాన్, అన్నింటినీ. ఆగలేదు అక్కడికి. అశేషత అన్నాడు మళ్ళీ. అశేషత అంటే కొన్ని స్పర్శల వల్ల కలిగే వాటిని మనం వదలగలుగుతాం, కానీ సంకల్పాల వల్ల కలిగేటువంటి వాటిని వదలటం చాలా కష్టం. అది ఒకనాటిలో జరిగేటటువంటి పని కాదన్నమాట. బంధువులు లాంటి వాళ్ళని మనం కావాలంటే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చును, కానీ ప్రకృతిలోంచి కొంత శ్రమ పడితే వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ లోపల వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం? అన్నిటినీ వాటిని దూరంగా ఎట్లా ఉంచగలుగుతాం? అయితే నిజానికి ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అని గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. బయట ఉండేవన్నీ కూడా వీడికి ఎప్పుడు పర్మనెంట్గా ఉండేవి కానీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, మారుతూ ఉంటాయి. ఒకనాడు చక్కగా వెచ్చగా ఉండేటువంటి వాతావరణం ఎప్పుడు వెచ్చగా ఉండదు, తర్వాత చల్లగా మారుతుంది. ఒకనాడు చల్లగా ఉండే వాతావరణం ఎప్పుడు మళ్ళీ చల్లగానే ఉండదు, మళ్ళీ ఇది వేడిగా మారుతుంది. ఒకనాడు పొడిగా ఉండేటువంటిది ఎప్పుడు పొడిగా ఉండదు, తర్వాత మళ్ళీ వానలు వస్తాయి. వానలు వస్తున్నాయని ఎప్పుడు అది కూడా పర్మనెంట్గా ఉండదు, అది కూడా మారుతూ ఉంటుంది. కనుక బయటవన్నీ ఎప్పుడు మారుతూ ఉంటాయి. అలాంటి వాటిని మనం తాన్ తితిక్షస్వ భారత అని 2వ అధ్యాయంలోనే అలా బయట నుంచి వచ్చిపోయేటటువంటి వాటిని నువ్వు సహించాలి. వాటి యందు ఓరిమి కలిగి ఉండాలి. పనికిరానివైతే వాటిని వదలడం అనేటటువంటిది తప్పదు. అది ఎలాగో మనకి చెప్పాడు. కానీ సంకల్పాల్లో వచ్చేది ఇప్పుడు మనం సౌభరి అని మనకి భాగవతం ఓ మహానుభావుడు కథ చెప్తుంది. ఆయన బయట వాటన్నిటిని వదిలిపెట్టేసేయండి, వదిలిపెట్టేసి శుభ్రంగా వనానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఒంటరిగా తపస్సు చేసుకుందామని అనుకున్నాడు.
తపస్సు చేసుకుంటూ స్నానానికి వెళ్ళాడు, నదిలో దిగాడు, నదిలో మునిగి స్నానం చేస్తున్నాడు, చేపల కుటుంబాన్ని చూశాడు. చాలా బాగుందని అనిపించింది. ఏమిటి ఆలోచిస్తే తన లోపల ఉండేటటువంటి పుణ్యం ఇంకా 50 జన్మలకి సరిపోయింది. ఇది లోపల ఏర్పడ్డది. ఇది సంకల్పజమైనటువంటి ఒక కామ విశేషం. ఇది కోరిక. అంటే దానివల్ల మళ్ళీ అతని యోగి మహానుభావుడు కనుక 50 దేహాలు ధరించి 50 రకాలుగా తన జీవితాన్ని గడిపి అదంతటిని కూడా మొత్తం తొలగించుకోగలిగాడు. మహానుభావుడు కనుక అతను ఆ పని చేయగలిగాడు. సో మనం చేయవలసింది ఏమిటి? పుట్టుకతో వచ్చినటువంటి వాటిని కొన్నిటిని మనం ఎట్లాగో అనుభవించక తప్పదు. వాటిని కూడా క్రమంగా వదలడానికి కొంత ప్రయత్నం చేయొచ్చు. ఆస్తులు పాస్తులు లాంటి వాటిని వద్దనుకుంటే పోతాయి, కావాలనుకుంటే అవి ఉంటాయి. కానీ మనస్సులో కలిపేటువంటి సంకల్పాలని వీటిని కంట్రోల్ చేయడం అనేటటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. వాటిని వదలడానికి వీడు చేయవలసినటువంటి సాధన ఇది. వీడు ఆరంభం చేయవలసింది అంటే విషయాల నుంచి దూరంగా ఉంచడానికి బాహ్యమైన వాటిని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. ఇది కొంత కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు లోపలవి క్రమంగా వాటి ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాయి. వాటిని కూడా త్యక్త్వా సర్వాన్ అశేషతః, ఆ విషయాలను కూడా మనసులో ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి పడుకున్న తర్వాత కొన్ని జ్ఞాపకం వస్తాయి చూడండి. ఎక్కడో ఏదో ఒక వస్తువుని తను తింటున్నట్టు, తను చూస్తున్నట్టు తనకి అనిపిస్తాయి. ఇది లోపల ఏర్పడ్డటువంటి వాడిలో వాసనలు. వీటిని కూడా తను క్రమంగా వదలడానికి చేయవలసిన సాధనని మనకి గతంలో ఆయన చెప్పి ఉన్నాడు. సో దాన్ని ఒక్కసారి చెప్తున్నాడు. సర్వాన్ అశేషతః త్యక్త్వా మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతతః, తన యొక్క ఇంద్రియములను మనసా నిగ్రహించడం ప్రారంభం చేయాలి, మనసా నియమించడం ప్రారంభించాలి. ఇది ఎలా ఒక్కనాడు జరిగేది కాదు కనుక అది శనైహి ఉపరమేత్ బుద్ధ్యా, లక్ష్యాన్ని స్థిరంగా పెట్టుకోగలిగితే, ఆ లక్ష్యం వైపు వీడికి ఉండేటువంటి బుద్ధి కనుక అధ్యవసాయ బుద్ధి అయితే, నిశ్చయం కలిగినది అయినట్లయితే, దాని యందు ఉండేటటువంటి పట్టు ప్రభావం చేత వీటిని క్రమంగా ఉపరమేత్, వాటి నుంచి వెనుతిరగడం అవుతుంది. దానికి ఆత్మసంస్థం మనకృత్వ, పొందాల్సింది ఆత్మ, అది వీటన్నిటికంటే గొప్పది అనే విషయం వీడికి తెలియాలి. దాని యందు వీడి మనస్సుని పెట్టగలగాలి. మధ్యలో మిగతావి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, వాటిని జాగ్రత్తగా పక్కకి జరపడానికి ప్రయత్నించాలి. నకించిదపి చింతయేత్ అంటూ గతంలో ఒకసారి చెప్పిందే మళ్ళీ ఒకసారి ఒక్కచోటకి తీసుకొచ్చి దాన్ని సమగ్రంగా ఇది మనం చేయవలసిందయ్యా. ఇతర విషయాన్ని స్మరించడం తగ్గించాలి, బాహ్యంగా ఉండేవాటిని కొంత దూరంగా పెట్టుకోవాలి, లోపల నీ లక్ష్యాన్ని స్థిరపరచుకోవాలి, దానివైపు నీ మనసును నడిపించడం ప్రారంభం చేయాలి. మధ్యలో ఏమైనా ఇవేవి వస్తుంటే వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా మెల్లమెల్లగా వెనక్కి రావడానికి ప్రయత్నం చేయాలి సుమా అంటూ 24, 25 శ్లోకాల్లో ఉపదేశం చేస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. అర్జునుడిని ఆత్మదర్శన సాధన దిశలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.